అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మేము ప్రొద్దుటూరులోని ఇస్కాన్ టెంపుల్కు వెళ్ళామండి. అక్కడ పెద్ద పొద్దున్న నుంచి అక్కడ భజన, శ్రీకృష్ణుని యొక్క జన్మ వృత్తాంతము అంత భజనల రూపంగా జరిగింది. మేమైతే 1:40కి పోయినాం కాబట్టి మేము వెళ్ళే టయానికి అవన్నీ అయిపోయినాయి. కానీ అక్కడ ఉండేటువంటి ఆ టెంపుల్లో గుడి కూడా తలుపులు మూసేసినారు. మేము దర్శనం కూడా చేసుకోలేదు. ఆ మందిరంలో ఉన్నటువంటిది ఫోటోలు అవన్నీ చూపిస్తాను చూడండి. అవి బుక్ స్టాలు చుట్టూ గోడలకు అంతా శ్రీకృష్ణుడివి, కుచేలుడివి అన్ని ఫోటోలు అన్నీ ఉన్నాయండి. చూడండి, అట్లా గోడలంతా రూమ్ అంతా ఉన్నాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయి ఫోటోలు. ఇది ఎవరి ఫోటో కూడా నాకు తెలియదు. అవి కూడా ఎవరి ఫోటోలో తెలియదు అంటే నాకు. ఆ దేవుడు కుచేలుడో ఏమో. ఇక్కడైతే గన నేను అక్కడ విగ్రహం మాదిరిగా ఉండేది, దాన్ని తీసేసినాక తీసినానండి ఫోటో. అది ఒక్కటి నేను ముందుగా తీసినంటే బాగుండు. అక్కడ ఆయన ఒక 1960లో అట్లా ఆ ఇస్కాన్ టెంపుల్ అక్కడ ఆయన అంటే స్థాపించినాడు. ఆయన 1977లో చనిపోయినాడంట. ఆయనది పెద్ద విగ్రహాన్ని చేసి అక్కడ కూర్చోబెడతాడు. ఇందాక చూపించాను కదా, అక్కడ సేమ్ మనిషి ఉన్నట్లే కూర్చొని ఉండాలండి. సేమ్ మనిషి అట్లా కూర్చొని ఉండాడేమో అని అనుకున్నట్లుగా ఉండాది ఆ విగ్రహానికి. గుడక వాళ్ళు ఎంత బాగా బట్టలు మార్చి చూడండి, తలుపులు మూసేస్తున్నారు గుడివి. బట్టలు మార్చడము, ఇది కృష్ణుడు యుద్ధం చేసేటప్పుడు రథసారథిగా తోలేటప్పుడు అది బట్టలంతా అదగా ఆ విగ్రహమేనండి. ఆయన ఎత్తుకోబోతున్నారు కదా, అదే విగ్రహం అండి అది. చూడండి, మనిషి ఉన్నట్లే ఉన్నాడు. కానీ ఆయనే అండి, ఆయన పేరు కృపామూర్తి. ఆయన 1960లో అట్లా ఇస్కాన్ టెంపుల్ స్థాపించినారంట. ఆయన 1977లో చనిపోయింటే ఆయన విగ్రహాన్ని చేసి అక్కడ పెట్టినారు. ఎంత బాగా అంటే మనిషి ఉన్నట్లే, సేమ్ మనిషే కూర్చున్నట్లే ఉంటాడు ఆయన. చూసే కూడా ఆయనకు ప్రతిరోజు బాగా ఇస్త్రీ చేసిన బట్టలు అవన్నీ మారుస్తారంటండి. చాలా బాగా అంటే చాలా బాగుండండి. మేము ఫస్ట్ అయితేనే మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడేమో అనుకున్నాము. అక్కడ ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో అంతా పెద్దగా ఒక 30,000 మంది దాకా వస్తారంటండి. ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తారంట. అందరికీ భోజనాలు చూడండి, ఎంత జనాలు, కుర్చీలన్నీ వేసినారు. మొత్తం అదంతా నిండిపోతుంది. మేము ఫస్ట్గా పొద్దున పోయినాం కాబట్టి ముందుగా అక్కడంతా వీడియో తీస్తూ ఉండ నేను. ఇంకా జనమంతా కూర్చున్నప్పుడు తీయడానికి ఉంటుందా ఉండదానని ముందుగానే ఇక్కడికి వచ్చి నేను ఇట్లా వీడియో తీస్తాను. దాని వెనకాల అమ్మ శ్రీకృష్ణుడు, బలరాముడు వాళ్ళ విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ చూపించినాం కదండి. ఆ టెంపుల్లో నుంచి ఈ మున్సిపల్ గ్రౌండ్లోకి తీసుకొని ఇక్కడ పెట్టి అందరూ అక్కడైతే ప్లేస్ సరిపోదని చెప్పి ఇక్కడ పెట్టినారండి. చుట్టూ అయితే గన చాలా బాగా ఎంత డెకరేషన్ చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు. చూడండి, ఎక్కడ చూసినా హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అని అనుకుంటూ చుట్టూ బ్యానర్లు వేసినారు. మొత్తం అటు సైడ్ వెనక సైడ్ అంతా భోజనాలకు వాటరు అంత వసతులన్నీ పెట్టినారండి. చాలా బాగుంది. ఆ ఇస్కాన్ టెంపుల్లో 20 మంది కూడా ఉన్నారండి. వాళ్ళు అక్కడే సేవ చేసుకుంటూ ఉండిపోతారంట. అంత చిన్న పిల్లలు 10 ఏండ్లు, 15 ఏండ్లు, 17 ఏండ్ల పిల్లలు అట్లంతా కూడా ఉన్నారండి అక్కడ. చూడండి, అంత చాలా బాగుంది. అయితే నాకైతే కానీ అక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రొద్దుటూరులో ఉందనే విషయం కూడా తెలీదు. మా ఫ్రెండ్ చెప్పింది అది కూడా పొద్దున చెప్పింది. నిన్న మేము కడపకు మీటింగ్కి వెళ్ళాం కదండి. వచ్చేటప్పుడు మేము ఆడ ఆటోల కోసం ఉన్నప్పుడు ఆడ మున్సిపల్ గ్రౌండ్కు గేటుకు శ్రీకృష్ణాష్టమి మహోత్సవాలు అని పెద్ద బ్యానర్ వేసినారు. కానీ ఏమోలే అని అనుకున్నాం. మాకు అక్కడ టెంపుల్ ఉండేది తెలీదు. పొద్దున మా ఫ్రెండ్ వచ్చి చెప్పింటే పోదామంటే పోయినాము. అక్కడికి పోయిన తర్వాత తెలిసింది ఆ గుడిలో ఎంత ప్రశాంతంగా వాళ్ళు జపమాలు అంటండి. అందరూ అక్కడ వాళ్ళు మగవాళ్ళను ప్రభువు అనని, ఆడవాళ్ళను మాతాశ్రీ అనని పిలుస్తున్నారు. చూడండి, ఇది గోశాల. అక్కడ కృష్ణుడు, రాధ పెద్ద విగ్రహం ఉంది. దానికాడ అక్కడైతే చాలా ఉన్నాయి గోవులు, ఆవులు.
కానీ ఇక్కడికి ఒక 2-3 తెచ్చి పెట్టినారు అట్లా చూడడానికి. చాలా బాగా, అంటే దానిలో కూడా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు. ఆవులకు కూడా చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూడండి, ఆయనేనండి ఆ గురువు గారు అంట, ఆయన ఆ సంస్థాపకులు, ఆయన ఫోటో ఆయనేనంట చాపించింది. చూడండి కృష్ణుడి ఫోటోలు, పెద్ద పెద్ద ఫోటోలు, చాలా బాగుంది. అక్కడైతే అక్కడ ప్రసాదంకు దర్శనానికి దర్శనం అయిపోతానే వెనక్కి వచ్చేటప్పుడు వెన్నతో చేసిన లడ్డూలు అండి, వెన్నతో చేసిన లడ్డూలు కూడా ప్రసాదంగా ఇస్తారు. ఎంత బాగుందంటే అక్కడ పొద్దున మేము 1:30కు పోయిన తర్వాత 4 వరకు ఆడేనే ఉన్నామండి. ఆ మందిరం ఫస్ట్ చూపించినాం కదా, ఆ మందిరంలో చాలా మనసు అయితేనా చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ విగ్రహాలు చూసుకుంటే మేము కూడా అందరూ సేవ చేస్తున్నారండి. మేము కూడా అక్కడ ఆ టెంపుల్ అంతా కసువు వస్తున్నాము, మనకు చేతనైన సేవ చేయాలనని. చాలా బాగుంది. కాకపోతే చిన్న పిల్లల వాళ్ళు అక్కడే ఉండిపోతారంట ఎవరైనా కానీ. బాగుందండి. ఇదిగోండి దర్శనానికి పోతున్నారు అందరు ఇట్లా దావలో. ఈ దర్శనానికి పోయేటప్పుడు నేను కూడా చేతిలో సెల్లు పెట్టుకొని తీసుకుంటూ పోయినాను. కాకపోతే అది ఎట్లా వచ్చేసిందంటే ఏదో చిన్న బొమ్మ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాక అట్లే పెట్టేసిన. చూడండి అందరూ ముందూరు పోతూ ఉన్నారు. వెనక ఆమె అయితే చీర అంతా కిందికి ఆలాడేసుకునింది. పొద్దునొక్కలు చీర మీద కాళ్ళు వేసి తొక్కుతుంటే నా చీర అంటుంది ఈమె. బాగా తీసినానండి. అందరు జనాలలో ఉంటే ఎందుకో కొంచెమే చిన్న బొమ్మ వచ్చింది. ఇది ఎట్లా వచ్చిందో ఏమో అర్థం కావడం లేదు వీడియో నేను తీసేటప్పుడు. ఏమనుకోవాలండి ఫ్రెండ్స్, కానీ ఇట్లే ఉంది కాబట్టి ఇక్కడ దేవుడు దర్శనం బాగా మీకు కూడా బాగా కలగలే కాబట్టి నేను మళ్ళీ ఒక ఫోటో అంతా బాగా అమ్మ శ్రీకృష్ణుడు బలరాము గారిది అదిగోనండి. ఇక్కడ అంతా వాళ్ళు శ్రీకృష్ణుడు బలరాముడు కింద అందరూ ఉన్నారు. వాళ్ళ గోపబాలుర్లు ఉంటారు కదండి, వీళ్ళంతా వాళ్ళంట. అక్కడ జపమాల తీసుకున్నాం మేము. నేను తీసుకోలేదు, మా ఫ్రెండ్ తీసుకునింది రాధా. ఆమె 100 రూపాయలంట. 108 జపమాల అట్లా 16 సార్లు చేయాలంటండి ఒక రోజులో. 108 జపమాలను పక్కన మళ్ళీ 8 పూసలు వచ్చినాయి, 16 పూసలు. దాంతో 108 అయిపోతానే ఒక పూస పైకి ఎక్కించుకోవాలంట. అట్లా 16 పూసలు 108 అంటే 1742 సార్లు ఒక రోజులో వాళ్ళు చేస్తారంట అండి. అక్కడ నియమం తీసుకునే వాళ్ళు అది ఖచ్చితంగా ఆ రోజులో ఎప్పుడైనా చేయొచ్చంట 1742 సార్లు. ఇదిగోండి అక్కడంతా బుక్ స్టాల్ మాదిరిగా కూడా పెట్టినారు. ఇదంతా బాగా వచ్చిందండి. ఆడ దేవుడి వాళ్ళని తీసేటప్పుడు మాత్రమే ఆ వీడియో ఎందుకో చిన్నగా వచ్చేసింది. నాకైతే ఏం అర్థం కావడం లేదు. దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళకు అది అండి వెన్న లడ్డు అంట, అది నేనే తీసుకునేది ప్రసాదము. తర్వాత దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత వెంటనే ఆమె మా ఫ్రెండ్ రాదా అందరు భోజనాలు ఉంటే ఇది కూడా అట్లే వచ్చేసిందండి. భోజనాలు పెడతాన్నారు. అంత బాగా కలర్ రైసు ఒకటి, దాంట్లోకి టమాటా సాసు అవి అట్లా పెట్టినారు. అదేనండి అవి జపమాల దండలు అవి ఆ సంచి అదిగో ఆ విధంగా ఉంది, తీసుకోవచ్చు. జపమాల అది వచ్చి 50 రూపాయలంట. స్టిక్కరు మళ్ళీ 16 సార్లు లెక్క పెట్టుకోవడానికి అది పక్కన మాల ఇచ్చినారు. మొత్తం కలిసేసి అక్కడ ఎంత 150 రూపాయలు అని అన్నారు. కానీ వేరే కలర్ది అట్లా పూసలది ఉండేది 100 రూపాయలే అని అంటే మా ఫ్రెండ్ తీసుకునేది. ఈ విధంగా రోజుకు మీరు అలవాటు నియమం లేని వాళ్ళు కాబట్టి రోజుకు ఒకసారి చేసుకోండి. ఆ విధంగా అవి చదివి హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని చదువుకొని 108 సార్లు చేసుకోమన్నారండి.